హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇంటర్ సిలబస్ ఉంది కదా, ఇంగ్లీష్ ఇంటర్ సిలబస్ ఉంది కదా, సెకండ్ ఇయర్కి సంబంధించిన ఫస్ట్ పోయం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కనుక మీరైతే నా వీడియోను ఇప్పుడే చూస్తున్నట్టయితే మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకు ఫర్దర్గా చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మనం పోయం కనుక చూస్తే మన వీడియోలోకి కనుక వెళ్తే సో ఆ పోయం పేరంటే ఏంటి అంటే ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23. ఇది రాసింది జాన్ మిల్టన్. సో మనం ఫస్ట్ జాన్ మిల్టన్ అబౌట్ ద పోయెట్ గురించి నేర్చుకుందాం. సో జాన్ మిల్టన్ ఎప్పుడు పుట్టాడు అంటే 1608లో పుట్టడం జరిగింది. సో 1674లో చనిపోవడం జరిగింది. సో ఆయన గురించి ఇంకా మనం నేర్చుకుందాం. హీ వాజ్ ఎ ఇంగ్లీష్ పోయెట్, పాలిమిసిస్ట్, ఎ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అండ్ సివిల్ సర్వెంట్ ఫర్ ద కామన్వెల్త్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఈయన జాన్ మిల్టన్ అనే ఆయన ఇంగ్లీష్ పోయెట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, పాలిమిసిస్ట్. సో పాలిమిసిస్ట్ అంటే అర్థం ఏంటంటే ఎవరైనా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా ఏం జరుగుతుందంటే ఇండియాకి చైనాకి ఏం జరుగుతుంది అంటే రెండు దేశాల మధ్యలో మంచి సంబంధాలు లేకుండా యుద్ధం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉంది కాబట్టి సో అలాంటి గొడవలకు సంబంధించి ఎవరైనా ఒక మధ్యవర్తి ఉండి ఆ గొడవల్ని తక్కువ చేయడం లేదా రెండు దేశాలని శాంతింపజేయడం. సో అలాంటి వాళ్ళని ఏమంటారు, దౌత్యవేత్త అని కూడా అనవచ్చు. సో పాలిమిసిస్ట్ అని కూడా మనం అనవచ్చు. సో ఈయన పాలిమిసిస్ట్. ఎవరైనా ఆర్గ్యూ చేస్తున్నప్పుడు, ఎవరైనా గొడవలు చేస్తున్నప్పుడు సో వాళ్ళ మధ్యలో గొడవలు లేకుండా చేసే వాళ్ళని పాలిమిసిస్ట్ అంటారు. సో మ్యాన్ ఆఫ్ లెటర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్కాలర్. అంటే బాగా చదువుకున్న వ్యక్తిని ఏమంటారంటే మ్యాన్ ఆఫ్ లెటర్స్ అని కూడా అంటారు. అండ్ సివిల్ సర్వెంట్. సో సివిల్ సర్వీస్ లో కూడా సర్వీస్ ఇవ్వడం జరిగింది ఇంగ్లాండ్కి. అది ఏ విధంగా అంటే కామన్వెల్త్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్కి సంబంధించి ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉండడానికి ఈయన సివిల్ సర్వెంట్గా కూడా పనిచేయడం జరిగింది. ఇది మిల్టన్ గురించి. ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ గ్రేటెస్ట్ ఎపిక్ పోయం ప్యారడైజ్ లాస్ట్. ఇట్ పబ్లిష్డ్ ఇన్ 1667. సో ఈయన గొప్ప పోయెట్ గా సో మనకు తెలిసింది. దేని ద్వారా అంటే ఈయన రాసిన ఒక ఎపిక్ పోయం ఉంది, దాని పేరు ప్యారడైజ్ లాస్ట్. సో ఈ ప్యారడైజ్ లాస్ట్ అనేది 1667లో పబ్లిష్ కావడం జరిగింది. నెక్స్ట్ he went to St. Paul's School in 1625 at the age of 12. ఈయన 12 సంవత్సరాల ఏజ్ లో ఉన్నప్పుడు ఈయన సెయింట్ పాల్ స్కూల్ కి వెళ్ళడం జరిగింది. దట్ మీన్స్ ఈయన ఎడ్యుకేషన్ అని అర్థం అన్నమాట. దాని తర్వాత he went to Cambridge University. సో ఆ సెయింట్ పాల్ స్కూల్లో ఆయన స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఎటు వెళ్ళడం జరిగిందంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈయన బిఏ అవార్డు 1629లో పొందడం జరిగింది. దట్ మీన్స్ బిఏ కంప్లీట్ అయిపోయింది 1629లో. అండ్ ఎంఏ ఇన్ 1632. సో 1632లో ఎంఏ కూడా ఈయనకి కేంబ్రిడ్జ్ వాళ్ళు అవార్డు చేయడం జరిగింది. రైట్. సో ఇది ఈయన ఎడ్యుకేషన్ కు సంబంధించి మన టెక్స్ట్ బుక్ లో ఉంది. నెక్స్ట్ ఇన్ 1629 మిల్టన్ రోట్ హిస్ ఫస్ట్ సక్సెస్ఫుల్ పోయం ఆన్ ద మార్నింగ్ ఆఫ్ క్రైస్ట్స్ నేటివిటీ. ఈయన 1629లో ఈయన ఫస్ట్ సక్సెస్ఫుల్ పోయం రాశాడు. ఆ పోయం పేరు అంటే ఆన్ ద మార్నింగ్ ఆఫ్ క్రైస్ట్స్ నేటివిటీ అనేది రాశాడు. ఇది ఆయనకి సక్సెస్ కావడం జరిగిన సక్సెస్ తెచ్చిపెట్టిన ఫస్ట్ పోయంగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ he became blind at the age of 44. మనం జాన్ మిల్టన్ పేరు వినగానే ఆయన బ్లైండ్ అయిపోయాడని మనం తెలుసుకోవచ్చు. సో లిటరేచర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. ఈయన 44 సంవత్సరాల ఏజ్ లో ఈయన గుడ్డివాడు కావడం జరిగింది. నెక్స్ట్ his works motivate remarkable writers of England like William Wordsworth, William Blake and John Keats. ఈయన యొక్క రచనలు ఏమయ్యాయంటే చాలా మందిని మోటివేట్ చేయడం జరిగింది. సో పెద్ద గొప్ప పేరు
పొందిన రచనలు చేసిన గొప్ప గొప్ప రచనలు చేసిన వాళ్ళనే ఈ యొక్క జాన్ మిల్టన్ యొక్క రచనలు ప్రేరేపణగా ఉన్నాయి. సో వాళ్ళ పేర్లు ఏం పేరు? విలియం బ్లేక్, విలియం వర్డ్స్వర్త్ అండ్ జాన్ కిట్స్. వీళ్ళు చాలా ఫేమస్ పోయట్స్ అన్నమాట, రైట్? సో వాళ్ళని కూడా ఈయన యొక్క రచనలు మోటివేట్ చేయడం జరిగిందంటే ఈయన ఎంత గొప్ప మన పోయటో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈయన పాపులర్ వర్క్స్ కొన్ని చూద్దాం. సో మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నది కామస్, తర్వాత లుసిడాస్, ప్యారడైజ్ లాస్ట్ అండ్ ప్యారడైజ్ రిగైన్డ్. సో ఇంకో అదర్ వర్క్స్ ఉన్నాయి ఈయనకు సంబంధించి. సామ్సన్ అగోనిస్టస్, తర్వాత ఎరియోపాగిటికా. సో ఇవి ఈయన యొక్క రచనలు అన్నమాట. సో ఇది మన జాన్ మిల్టన్ కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ చెప్పిన పాయింట్స్ అన్ని కనుక మీరు ఎగ్జామినేషన్ లో రాస్తే మీకు మంచి మార్కులు రావచ్చు. సో మనం పోయంలోకి వెళ్దాం. సో మన పోయం పేరు మరొకసారి చూద్దాం. ఏంటి? ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23. సో మన జాన్ మిల్టన్ 23 ఇయర్స్కి వచ్చేసరికి ఏం జరిగింది, సో ఎలా ఉంది అనేది టైటిల్ గా ఉండడం జరిగింది, పోయం యొక్క టైటిల్ గా ఉండడం జరిగింది. సో ఆ 23 అనేది ఎందుకు పెట్టాడు అనేది ఈ పోయం ఫర్దర్ గా మనం చూస్తే చెప్పవచ్చు. సో అబౌట్ ద పోయం గురించి కూడా కొన్ని పాయింట్స్ నేను బోర్డు మీద రాశాను. సో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్స్ ఎ డివోషనల్ సానెట్. ఈ యొక్క పోయం ఉంది కదా, మన పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23. ఇదేంటంటే ఇట్స్ ఎ డివోషనల్ సానెట్. సానెట్ అంటే 14 లైన్స్ పోయం. 8 లైన్స్ ఒక దానిగా తీసుకుంటారు, 6 లైన్స్ ని ఒక దానిలాగా తీసుకుంటారు. సో ఇది 2 పార్ట్స్ గా ఉంటుంది. 8 లైన్స్ ఒక పార్ట్, 6 లైన్స్ ఒక పార్ట్, రైట్? ఇది 14 లైన్స్ ఉంటుంది అనమాట. సానెట్ అనేది 14 లైన్స్. మరి డివోషనల్ అంటే భక్తికి సంబంధించిన అని అర్థం అనమాట. సో ఈ సానెట్ లో ఏం తెలియజేస్తాడు పోయెట్ జాన్ మిల్టన్, ఏం తెలియజేస్తాడు అనేది నేను ఫర్దర్ గా చెప్తాను. ఇట్స్ ఎ డివోషనల్ సానెట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇట్ ఈస్ రిటన్ ఇన్ అన్ ఆటోబయోగ్రఫికల్ మోడ్. సో దీన్ని ఆయన ఎలా రాశాడంటే ఆటోబయోగ్రఫీ, జీవిత చరిత్ర. ఎవరి యొక్క జీవిత చరిత్ర వాళ్ళు రాసుకుంటే దాన్ని ఏమంటారు? ఆటోబయోగ్రఫీ. బయోగ్రఫీ అంటే ఒకరి జీవిత చరిత్రను ఇంకొకరు రాస్తే దాన్ని బయోగ్రఫీ అంటారు. ఆటోబయోగ్రఫీ అంటే స్వీయ జీవిత చరిత్ర అని మనం తెలుగులో అనవచ్చు. ఇది ఆటోబయోగ్రఫీ అంటే జాన్ మిల్టన్ జీవితానికి సంబంధించిందిగా ఈ పోయాన్ని ఆయన రాయడం జరిగింది. ఇట్ ఎక్స్ప్రెస్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ బ్లెస్సింగ్ ఆన్ మ్యాన్. గ్లోరీ అంటే ఏంటి? మహిమ. సో ఈ పోయంలో జాన్ మిల్టన్ ఇంకేం చెప్తాడంటే, సో దేవుని మహిమ ప్రజల మీద లేదా మనిషి మీద ఎలా చూపించాడు అనేది కూడా ఇందులో చెప్పడం జరిగింది. దిస్ పోయం సింబలైజ్ ద పోయట్ జర్నీ ఫ్రమ్ డౌట్ టు సెల్ఫ్ డిస్కవరీ. ఈ పోయం ఇంకా ఏం చెప్తుంది అంటే, సో ఫస్ట్ జాన్ మిల్టన్ ఇక్కడ మనకు తెలుస్తుంది ఇది దేన్ని సింబలైజ్ చేసింది అంటే జాన్ మిల్టన్ యొక్క లైఫ్ ని ఇది సింబలైజ్ గా చేయడం జరిగింది. సో ఆయన యొక్క ఫస్ట్ ఆయన ఎలా ఉండే అంటే డౌట్ అంటే నేనేంటి, నా జీవితం ఏంటి, అసలు నేను పుట్టడానికి గల కారణం ఏంటి, నేను సాధించింది ఏమైనా ఉందా, సాధిస్తే ఏంటి అది సాధించింది అనేది. తర్వాత ఇది డౌట్ కింద మనం తీసుకోవచ్చు జాన్ మిల్టన్ కి సంబంధించి. మీరు పోయాన్ని క్లియర్ గా కనుక చదివితే ఇది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, సెల్ఫ్ డిస్కవరీ, తనను తాను తెలుసుకోవడం. జాన్ మిల్టన్ 23 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ 23 ఇయర్స్ ఆఫ్టర్ 23 ఇయర్స్ తనను తాను తెలుసుకున్నాడు. అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, దేవుడు నా ద్వారా ఏ పని చేయాలి అని అనుకున్నాడు. సో దేవునికి పని నేను చేస్తున్నానా లేదా అనేది ఎవరు తెలుసుకున్నారు? జాన్ మిల్టన్ తెలుసుకున్నాడు. ఎప్పుడు? 23 ఇయర్స్ తర్వాత, ఆయన ఏజ్ 23 ఇయర్స్ తర్వాత. సో ఆయన అంటే ఏంటి, అసలు నేను ఎందుకు పుట్టాను, నా పుట్టుక గల కారణం ఏంటి, దాని వెనకాల ఉన్న దేవుని ప్రణాళిక ఏంటి, ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నాడు? 23 ఇయర్స్ తర్వాత. అందుకని ఏమన్నాం? సెల్ఫ్ డిస్కవరీ. ఈ ఒక్క లైన్లోనే పోయంలో జాన్ మిల్టన్ ఏం చెప్పదలుచుకున్నాడో మీకు క్లియర్గా అర్థం కావచ్చు. దిస్ సానెట్ ఎక్స్ప్లోర్స్ ద ఐడియా ఆఫ్ టైమ్ యాజ్ ఎ గైడ్. ఈ పోయంలో సో టైంని దేంతో పోలుస్తాడు అంటే గైడ్తో పోలుస్తాడు. ఇంకొకటి ఉంటుంది, టైంని దేంతో పోలుస్తాడు అనేది కూడా నేను ఫర్దర్గా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో కాబట్టి మనకి ఏది గైడ్ చేస్తుందట ఇక్కడ? టైం అనేది గైడ్ చేస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. దట్ మీన్స్ మన జీవితాన్ని ఏది ముందుకు నడిపిస్తుంది?
టైం అనేది మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఇన్ ద ఫస్ట్ 8 lines he regrets because he is 23 years and he has done nothing worthwhile yet. ఈ పోయానికి సంబంధించిన ఫస్ట్ 8 lines లో మా జాన్ మిల్టన్ మనకి ఏం తెలియజేస్తాడు అంటే రిగ్రెట్స్ అంటే పశ్చాత్తాపం అన్నమాట. సో పశ్చాత్తాపం పొందుతాడు ఎవరు? జాన్ మిల్టన్. ఎందుకు? నాకు 23 years వచ్చాయి, ఇప్పటికీ నేను ఏమీ సాధించలేకపోయాను. ఐఎమ్ నథింగ్, నేను నథింగ్ అని ఎవరు తెలుసుకున్నారు? జాన్ మిల్టన్ తెలుసుకోవడం జరిగింది. సో ఇది మనం కొద్దిసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 8 lines గురించి మీకు ఒక 5 to 10 minutes మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆయన 23 సంవత్సరాలు వచ్చాయి. సో 23 సంవత్సరాలు వచ్చేసరికి జాన్ మిల్టన్కి తన ఏజ్లో దాదాపుగా సగం అయిపోయిందని అనుకున్నాడు. ఎవరు? జాన్ మిల్టన్. సో ఈ 23 వచ్చేసరికి తాను ఏమైనా సాధించాడా అని చూసుకుంటే ఏమీ సాధించలేదు. జాన్ మిల్టన్ ఏమైనా సాధించాడా? ఏమీ సాధించలేదు. గొప్ప సక్సెస్ ఉన్న పోయిట్గా ఆయన పేరు తెచ్చుకున్నాడా? తెచ్చుకోలేదు. సో ఇంకొకటి ఏం చెప్పాడంటే ఇక్కడ టైంని సో అది థీఫ్గా పోల్చడం జరిగింది. ఈ పోయంలో జాన్ మిల్టన్ టైంని థీఫ్గా, దొంగగా పోల్చడం జరిగింది. ఆ టైము, ఆ థీఫ్ దేన్ని ఎత్తుకెళ్తుందట? యూత్. అంటే మనకున్న ఏజ్ని అది ఎత్తుకెళ్తుంది. సో టైమ్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ ఏ యూత్ అని చెప్పడం జరిగింది. సో టైం అనేది దేన్ని దొంగతనం చేస్తుందంటే మనుషుల యొక్క ఏజ్ని లేదా యూత్ని అది దొంగతనము చేస్తుంది. సో ఇంకొకటి కూడా చేశాడు జాన్ మిల్టన్. ఈ పోయంలో ఇంకొకటి కూడా చెప్పాడు. టైంని దేంతో పోల్చాడంటే బర్డ్, పక్షితో పోల్చడం జరిగింది. ఆ పక్షి ఏం చేసింది? దట్ మీన్స్ టైం. ఆ పక్షి తన రెక్కల పైన ఈ జాన్ మిల్టన్ యొక్క రకరకాల స్టేజెస్ని, అంటే తన జీవితంలో చైల్డ్హుడ్ కానివ్వండి, యంగ్ ఏజ్ కానివ్వండి, యూత్ కానివ్వండి, సో ఇవన్నీ ఏం చేసింది? ఫేజెస్ వైజ్గా వెతుకొని వెళ్ళింది. సో ఇంకొకటి, ఇప్పటి వరకు జాన్ మిల్టన్ ఏమైనా సాధించాడా? సో తన యొక్క సాధించడాన్ని బర్డ్ అంటే మొగ్గ, బీయుడ్ బర్డ్ ఉంది కదా, బ్లూజమ్. సో ఆ బర్డ్, దట్ మీన్స్ బర్డ్ అంటే బీయుడ్ బర్డ్ అంటే మొగ్గ. ఆ మొగ్గ వికసించినప్పుడే దాన్ని మనం అంటాం కదా, మొగ్గ వికసించినప్పుడు పరిమళిస్తుంది అంటాం కదా. సో ఆ పరిమళించిందా ఇప్పటి వరకు 23 years మీన్స్ దట్ మీన్స్ ఈయన యొక్క సక్సెస్ అనేది మొగ్గతో పోల్చాడు, పువ్వు యొక్క మొగ్గతో పోల్చాడు ఎవరు? మిల్టన్. సో మన బ్లూజమ్ అయిందా? వికసించిందా? 23 years వరకు వికసించలేదు. సో కాబట్టి ఇక్కడ 3 సింబలైజ్గా తీసుకోవడం జరిగింది. ఒకటి బర్డ్, ఏజ్, తర్వాత వింగ్స్. బర్డ్ ఒకటి అంటే పక్షి, ఇంకొక బర్డ్ బీయుడ్ బర్డ్ అంటే మొగ్గ, బ్లూజమ్. సో ఇవి అన్నమాట. సో ఈ విధంగా ఆయన 23 years వేస్ట్ చేశారు. ఎవరు? జాన్ మిల్టన్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. యూత్ అనేది టైం అనేది థీఫ్తో పోల్చడం జరిగింది. ఆ పక్షి థీఫ్గా అంటే దొంగగా పోల్చడం జరిగింది టైంని. సో దాన్ని పర్సానిఫికేషన్లో లేదా సింబలైజ్లో దాన్ని బర్డ్ అంటే పక్షి రూపంలో పోల్చడం జరిగింది. అదేం చేసింది? ఈయన యొక్క యూత్ని తన రెక్కల మీద తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత ఈయన 23 years వచ్చే వరకు ఏమైనా సాధించాడా? సాధించేదాన్ని బర్డ్, బీయుడి బర్డ్ మొగ్గతో పోల్చడం జరిగింది. అది బ్లోజమ్ అయిందా? కాలేదు, అది వికసించలేదు. సో ఈ విధంగా ఆయన రిగ్రెట్, పశ్చాత్తాపము పొందడం జరిగింది. 23 సంవత్సరాలు వచ్చిన నేనేమి సాధించలేకపోయాను నా జీవితంలో, అసలు నేను ఎందుకు పుట్టాను, నా జీవితం యొక్క పరమార్థం ఏంటి అనేది ఆయన తెలుసుకోలేకపోయాడు. సో నెక్స్ట్ 6 lines ఉన్నాయి కదా. ఇన్ ద లాస్ట్ 6 lines పోయెట్ కమ్ టు రియాలిటీ. సో నెక్స్ట్ 6 lines లో లేదా లాస్ట్ 6 lines లో మిల్టన్ రియాలిటీ, వాస్తవాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. తన వయస్సు సగం అయిపోయింది, అప్పటి వరకు ఆయనకు మెచ్యూరిటీ రాలేదు. సో మెచ్యూరిటీ వచ్చినా కూడా తనేంటో తాను తెలుసుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే 23 years దాటాయో మిల్టన్కి, అప్పుడు తనేంటి, తను ఎందుకు పుట్టాడు, దేవుడు తనని ఎందుకు భూమి మీదకి పంపించాడు, దేవుడు తన ద్వారా ఏ పనులు చేయించాలి అనుకున్నాడో ఎప్పుడు రియలైజ్ కావడం జరిగింది అంటే, సో ఆఫ్టర్ 23 years మిల్టన్ రియలైజ్ కావడం జరిగింది. సో అందులో ఇంకేం చేశాడంటే, ఇప్పటి వరకు నేను ఏం చేశాను,
వయసు పోయింది, ఇప్పటికైనా నేను తెలుసుకున్నాను వాట్ ఈజ్ రియల్, నేనేంటి, నా పుట్టుక గల కారణం ఏంటి, నేనేం చెయ్యాలి అనేది ఎప్పుడు నేను తెలుసుకోవడం లేట్గా తెలుసుకున్నాను. అయినప్పటికీ నాకున్న టాలెంట్ని, నాకున్న ఎనర్జీని మొత్తము చేసి ఒక దగ్గరికి తెచ్చి నేను ఎవరికి సర్వీస్ చేయాలని అనుకుంటున్నాడో అంటే మిల్టన్ దేవునికి సర్వీస్ చేయాలి, దేవుని సేవ చేయాలి అని అనుకుంటున్నాడు. సో ఇప్పటి వరకు నాకున్న ఎబిలిటీస్ తక్కువ, నాకున్న టాలెంట్ తక్కువ. సో ఆ తక్కువ టాలెంట్ ఉన్నప్పటికీ హెవెన్ అంటే స్వర్గము లేదా దాని ప్యారడైజ్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఆ ప్యారడైజ్ లేదా స్వర్గము నాకు ఏవైతే క్వాలిఫికేషన్స్ కావాలో అవి ఇచ్చాయి. దేనికి? దేవుని సేవ చేయడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని పోవడానికి, దేవుని గొప్పతనం చెప్పడానికి అనేది తెలుసుకున్నాడు. ఎవరు? జాన్ మిల్టన్ తెలుసుకోవడం జరిగిందనమాట. సో అలా తెలుసుకున్న తర్వాత ఇంకొకటి కూడా అనుకున్నాడు. సో అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? సో నేను దేవుడు పుట్టించినప్పటికీ ఇప్పటి వరకు నేను పనికి వచ్చిన పని ఒక్కటి కూడా చేయలేకపోయాను, నా జీవితంలో నేను సక్సెస్ సాధించలేకపోయాను అని అనుకుంటాడు. సో దేవుడు ఏం చేశాడు? నన్ను పుట్టించాడు, నా ద్వారా కొన్ని పనులు చేయించాలి అని అనుకున్నాడు. సో ఆయన యొక్క దేవుని అయితే నా జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంటుందో అది ఎవరు తెలుసుకున్నారు? సో జాన్ మిల్టన్ తెలుసుకోవడం జరిగింది. ఆ ప్రణాళికను నేను నెరవేర్చాలి అని కూడా అనుకుంటున్నాడు. ఇంకొకటి ఏం చెప్తాడు అంటే జాన్ మిల్టన్ ఇందులో, సో దేవుని యొక్క డివైన్ అంటే దైవంకు సంబంధించిన అని అర్థం అనమాట. నెక్స్ట్ గ్రేస్ అంటే దయ లేదా జాలి. సో ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు నన్ను దేవుడు ఎందుకైతే డిజైన్ చేశాడో నేను అది ఇప్పుడు నిరూపించుకున్నాను. ఎప్పుడు నిరూపించుకున్నాడు మరి జాన్ మిల్టన్? దేవుడు ఇతనిని నిర్మించినందుకు లేదా డిజైన్ చేసినందుకు నేను కొన్ని పనులైనా గొప్పగా చేశాను, మంచిగా చేశాను అంటే ఈయన రాసిన పోయమ్స్ ఉన్నాయి. ఈయన ప్రఖ్యాతిగాంచిన పోయమ్స్ రాయడం జరిగింది. ఈయన ప్రసిద్ధ కవిగా కూడా పేరు తెచ్చుకోవడము జరిగింది. ఈయన బతికినవి కొన్ని రోజులైనా చాలా మంచి పోయమ్స్ రాయడం జరిగింది. మనం ఇంతకుముందే నేర్చుకున్నాం, చాలా మంది బెస్ట్ పోయట్స్ని, రిమార్కబుల్ పోయట్స్ని ఈయన రచనలు ప్రభావితం చేయగలిగాయి. సో అంత గొప్ప వ్యక్తిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. సో దానికి జాన్ మిల్టన్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో దేవుడు నన్ను ఎందుకు నిర్మించాడు, దేవుడు నా ద్వారా ఏ పని చేయాలనుకుంటున్నాడు, దేవుడు నన్ను సృష్టించినందుకు సో నేను దేవునికి కృతజ్ఞతగా ఆయన సర్వీస్ చేయాలని అనుకున్నాను. సో తనని తాను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. జాన్ మిల్టన్ ఇవన్నీ తెలుసుకొని జాన్ మిల్టన్ని తనకు తాను ప్రూవ్ చేసుకొని గొప్ప రచయితగా, గొప్ప పోయట్గా తనను తాను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే, సో ఇంకొకటి కూడా చెప్పాడు జాన్ మిల్టన్. సో మిషన్ ఆఫ్ లైఫ్. వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే టు సర్వ్ ద గాడ్ అండ్ హ్యుమానిటీ. సో దేవుని సేవ చేయాలి, అలాగే మానవత్వాన్ని చూపించాలి లేదా చాటాలి. సో తన పనుల ద్వారా మానవత్వాన్ని చూపాలి అనేదే సో మన యొక్క గోల్గా ఈ పోయం ద్వారా మనకు జాన్ మిల్టన్ చెప్పడం జరిగింది. సో మన లైఫ్ యొక్క గోల్ ఏంటి? టు సర్వ్ ద గాడ్, దేవుని సేవ చేయాలి, అండ్ టు షో ద హ్యుమానిటీ. సో మిగతా వారి పట్ల మానవత్వాన్ని ప్రదర్శించాలి అనేది ఈ పోయం ద్వారా మనము నేర్చుకోవచ్చు. సో ఇది మన పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ద ఏజ్ ఆఫ్ 23. సో 23 ఇయర్స్ వచ్చే వరకు జాన్ మిల్టన్కి తన ఎవరో తెలియదు, తన సత్తా ఏంటో తెలియదు, తన టాలెంట్ ఏంటో తెలియదు, సో తను ఎందుకు జన్మించాడో తెలియదు, దేవుడు ఎందుకు ఆయన పుట్టించాడో తెలియదు. కానీ 23వ సంవత్సరాలు వచ్చిన తర్వాత తను తెలుసుకొని తనను తాను ప్రూవ్ చేసుకొని దేవుడు తను నిర్మించినందుకు లేదా పుట్టించినందుకు సో కొన్నైనా గొప్ప విషయాలు చేయాలి అని అనుకొని ఆయన గొప్ప విషయాన్ని చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీరు కామెంట్ రూపంలో మీ కామెంట్ని నాకు తెలియజేయవచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏపీకి సంబంధించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ సో ఇంగ్లీష్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.